brand new UCD Narahari Sridhasyam and Lakshmi Prasanna. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు నరహరి. నేను కొత్తపేట హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈ బిజినెస్లో ఫస్ట్ డిసిషన్ తీసుకుంది నేను కాదు, నా లైఫ్ పార్ట్నర్, నా బెటర్ హాఫ్ లక్ష్మీ ప్రసన్న. సో తనతోటే మాటలు స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు లక్ష్మీ ప్రసన్న. ఈ హైదరాబాద్లోనే ఉంటాము. బిఫోర్ వెస్టేజ్ నేను చాలా కలలు కన్నాను, కానీ ఒక్కటి కూడా ఫుల్ఫిల్ అవ్వలేదు. ఆఫ్టర్ వెస్టేజ్ చాలా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యాయి. అది ఒక్క ఎగ్జాంపుల్ అండి. ఒకప్పుడు నేను మ్యారేజ్ డే వచ్చినా, బర్త్డే వచ్చినా కూడా మా సార్ని చీర కొను, లేకపోతే ఇంకేదన్నా కొను అని చెప్పి సతాయిస్తుండే. కానీ ఆఫ్టర్ వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ మా లాస్ట్ మ్యారేజ్ డేకి 2,70,000 పెట్టి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నేనే గిఫ్ట్ ఇచ్చాను. కానీ ఇదంతా జరిగింది అంటే మేము చిన్నప్పటి నుండి రిచ్ ఫ్యామిలీలో లేమండి, చాలా పూర్ ఫ్యామిలీ. నేను గుంటూరు డిస్ట్రిక్ట్ పిడుగురాళ్ళ అనే విలేజ్లో పుట్టాను. మా ఫాదర్ నాకు 5 సంవత్సరాలప్పుడే చనిపోయారు. ఒక సింగిల్ పేరెంట్ మా మదర్. నన్ను, తమ్ముడు, చెల్లి నలుగురం మాత్రమే ఉండేవాళ్ళం మా ఫ్యామిలీలో. ఒక 20 years అలా గడిచింది. ఓన్లీ 4 members మాత్రమే. చాలా పూర్ అంటే అంత పూర్ ఉండేది. కానీ నా లైఫ్లో మా సార్ వచ్చారు, నా లైఫ్ కొంచెం బెటర్గా మారింది అని అనుకున్నాను మాత్రమే. కానీ ఏం మారలేదు. అక్కడ కొంచెం ఉండేది, ఇక్కడ ఇంకొంచెం పెరిగింది నొప్పి. అంటే చూడండి, చాలా కలలుగానే మ్యారేజ్ చేసుకున్నాను, కానీ ఏం మారలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాను. అటువంటప్పుడు నాకు ఈ అవకాశం తీసుకొచ్చి చూపించారు మా గ్రేట్ లీడర్స్ అండి, దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం. ఈ అవకాశం తీసుకున్నాను. నా డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతున్నాయి. లేడీస్కి ఒక్కటే అండి నేను చెప్పేది. ఎందుకు అంటే ఊరికే అది కొను, ఇది కొను, ఇది కొను, అది కొని అని ఎవ్వరు సతాయించకండి జెంట్స్ని. ఈ వెస్టేజ్ బిజినెస్ చేయండి అని సతాయించండి. ఎందుకంటే వెస్టేజ్ విన్నింగ్ టీం మన ఇంట్లో ఉంది అంటే మనకు కావాల్సిన మొత్తం వచ్చేస్తాయి. కాబట్టి ఎవరైనా నగల కోసం సతాయించొద్దు, బిజినెస్ చెయ్యమని సతాయించండి. అండ్ బ్యాక్ టు నరహరి సార్. నా పేరు నరహరి. యాక్చువల్ నేను పుట్టి పెరిగింది మంచిర్యాల అనే విలేజ్. అక్కడి నుంచి మంచిర్యాలలో CCC కోల్ కెమికల్ కాంప్లెక్స్ అని. మా ఫాదర్ ఒక సింగరేణి ఎంప్లాయీ అండి. మా సింగరేణి ఎంప్లాయీగా తన లైఫ్ స్టార్ట్ చేశారు. తను ఒకటే కోరుకున్నారు ఏంటంటే, నేను బండ కింది వెళ్తున్నాను, నా జాబ్ ఆయన తర్వాత నాకు వచ్చే అవకాశం ఉండే, కానీ నా తర్వాత ఈ రిస్కీ జాబ్ నీకు ఇయ్యదలుచుకోలేదు అని నాకు ఆ జాబ్ని రానియకుండా చేసిండు మా ఫాదర్. మా 3 అక్కయ్యలు, తర్వాత నేను చాలా అల్లారుముద్దుగా పెరిగినాను. కాకపోతే చదువులో బాగా ఉండే, కానీ లైఫ్ పెరిగిన ఏజ్ వచ్చిన కొద్దీ బాధ్యతలు పెరిగినాయి. వీలైనంత తొందరగా సంపాదనలోకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. సో అట్లానే నేను ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో దాదాపు 16 సంవత్సరాలు పనిచేశాను. నా హయ్యెస్ట్ ఇన్కమ్ వచ్చి 13,000 తీసుకున్నాను. కానీ దాని నుంచి నేను రిప్లేస్ చేసి నా డ్రీమ్స్ కోసం నేను ఈ అవకాశం తీసుకోవడం జరిగింది. అండ్ నేను కాదు నాకంటే ముందు మా మేడం ఈ డిసిజన్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇంత పెద్ద సక్సెస్ తీసుకోవడానికి మేము చేసింది ఏంటంటే, మమ్మల్ని బిజినెస్లోకి తీసుకొచ్చిన పురుషోత్తమ దాసు సార్ అండ్ పూర్ణిమ మేడంకి మళ్ళీ ధన్యవాదాలు. ఎందుకంటే 2020లో మేము FRU ఢిల్లీలో అటెండ్ అయినాము. అక్కడ నేను డిసిజన్ అనేది తీసుకోవడం జరిగింది. కానీ ఆ డిసిజన్ తీసుకున్న తర్వాత నాకు కావాల్సిన నాలెడ్జ్ అనేది నేను సిస్టమ్ ద్వారా తీసుకోవడం జరిగింది. అండ్ డిసిజన్తో పాటు నాలెడ్జ్ తీసుకున్నాను. నాలెడ్జ్ తర్వాత యాక్షన్ చేయడం స్టార్ట్ చేశాను. కానీ దాని తర్వాత చాలా ఛాలెంజెస్ వచ్చాయి. మన గ్రేట్ అప్లయన్స్ టోటల్ పురుషోత్తమ దాస్ సార్ నుంచి SP బ్యారేజ్ సార్ వాళ్ళ ఫ్యామిలీ వరకు ఆల్ LOS కూడా నాకు
సపోర్ట్ చేయడం జరిగింది నా ఈ సక్సెస్ కోసం. సో వాళ్ళందరికీ ధన్యవాదాలు. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక పదం సెంటెన్స్ వింటా ఉండేది, కారు చీకట్లో హాయి ప్రయాణం. బాగుంటుందా? కానీ నేను కూడా నమ్మలేదు ఇది నిజంగా ఉంటుందా అని. కానీ నిజంగా ఇది జరిగిందండి. ఎందుకంటే మా కారు వచ్చింది, చీకట్లో కూడా హాయిగా ప్రయాణం చేస్తున్నాం. సో ఆ లైఫ్, కార్ కావచ్చు, లగ్జరీ లైఫ్ స్టైల్ కావచ్చు, ఈ ఆపర్చునిటీ నుంచి ప్రతి ఒక్కరికి వెయిట్ చేస్తుంది. కానీ సిస్టమ్ని ఫాలో అవ్వండి. సిస్టమ్ ద్వారానే మనం సక్సెస్ అవ్వచ్చు. ఎందుకంటే నాలాంటి ఒక లో సెల్ఫ్ ఇమేజ్ పర్సన్ని కూడా సక్సెస్ఫుల్గా చేయగలిగిన ఈ గ్రేట్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ రెడీగా ఉంది. సో డిసైడ్ అవ్వండి, 100% మీరు అందరూ కూడా సక్సెస్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ. అండ్ బ్యాక్ టు హోస్ట్.